బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలని 1వ తారీఖే ప్రభుత్వం విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక భారీ శుభవార్త చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది. గత కొంతకాలంగా జీతాల కోసం ప్రతి నెల గడిచిపోయినప్పటికీ జీతాలు సమయానికి రాక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా నానా ఇబ్బందులు, నానా సమస్యలు పడ్డటువంటి పరిస్థితి. ప్రభుత్వం పూర్తిగా కూడా ఇక నుంచి దానికి చెక్ పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి నెల 1వ తారీఖే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు వేయాలి అని చెప్పేసి గతంలో సైతం ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక శాఖ అధికారులు ఈసారి జూలై 1వ తారీఖే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా వాళ్ళ జీతాలని వాళ్ళ ఖాతా లోపల జమ చేసినట్టుగా సమాచారం అందుతుంది. మరి ఎవరెవరికి డబ్బులు వచ్చాయి, ఏ శాఖల వారికి వాళ్ళ వేతనాలని ప్రభుత్వం జమ చేసింది, పూర్తిగా కూడా మనం మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణలోని అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా జీతాలు ఎప్పుడు వస్తాయి, ఈ నెల గడిచేది ఎలా అని ఎంతో ఆతృతగా ఆవేదనతో ఎదురు చూస్తున్న వేలాది మంది ఉద్యోగుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. అవును, మీరు విన్నది నిజమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ జీతాల విడుదలకు సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేసి నిధులను రిలీజ్ చేసింది. అసలు ఏ ఏ శాఖల వారికి జీతాలు జమయ్యాయి, ఎవరికి ఈ లబ్ధి చేకూరనుంది ఒకసారి చూస్తే, సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. నెలాఖరు వచ్చేసరికి రూమ్ రెంట్లు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, ఈఎంఐలు, ఇలా ఒకటేమిటి ఎన్నో ఖర్చులు ముందర వచ్చి నిలబడతాయి. గత కొన్ని రోజులుగా జీతాలు ఆలస్యం కావడంతో క్షేత్రస్థాయిలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చాలా మంది ఆందోళన చెందారు. సామాజిక మాధ్యమాల్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆయా కుటుంబాల్లో పెద్ద ఉపశమనాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే, ఆర్థిక శాఖ అధికారులు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దీనిపై నివేదిక సమర్పించారు. ముఖ్యమంత్రి గారి స్పష్టమైన ఆదేశాల ప్రకారం కేవలం ఒక్క విభాగానికో శాఖకో పరిమితం కాకుండా విస్తృతంగా అన్ని రంగాల్లోని సిబ్బందికి జీతాలు విడుదలయ్యాయి. ఇక జీతాలు వచ్చినటువంటి ప్రధానంగా శాఖలు చూసుకుంటే, ప్రభుత్వ ప్రధాన శాఖలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది, కార్పొరేషన్లు అండ్ సొసైటీలు, ప్రభుత్వ పరిధిలోని వివిధ కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇక యూనివర్సిటీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో సేవలందిస్తున్న నాన్ టీచింగ్ మరియు సపోర్టింగ్ స్టాఫ్, ఇతర అనుబంధ సంస్థలు, ప్రభుత్వానికి అనుబంధంగా ఉండే అన్ని రకాల చిన్న పెద్ద సంస్థల్లోని ఉద్యోగులు, ఈ నెలకు సంబంధించిన బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాల మొత్తాన్ని నేరుగా జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. గతంలో జీతాల బిల్లుల క్లియరెన్స్ కోసం ఉద్యోగ సంఘాలు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేయాల్సి వచ్చేది. కానీ ఈసారి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇబ్బందులను గమనించి మానవీయ కోణంలో స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం విశేషం. బిల్లులు అందిన వెంటనే ఆలస్యం లేకుండా అకౌంట్లలో డబ్బులు పడడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బందికి సకాలంలో వేతనాలు అందితే వారు మరింత ఉత్సాహంతో విధుల్లో పాల్గొంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షలకు పైగా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం జూలై నెలకు సంబంధించినటువంటి జీతాన్ని, వేతనాలను వాళ్ళ ఖాతాలో జమ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రక్రియను వేగవంతం చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరెవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వేతనాలని ఇచ్చేసింది. మరి మొత్తానికైతే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పప్పు, నూనె, ఉప్పు ఇవన్నీ కూడా ఎలా తెచ్చుకోవాలి, నెల గడిస్తే ఇంటి ముందు పూర్తిగా కూడా ఇంటి రెంట్లు, అదేవిధంగా కరెంటు బిల్లు, పిల్లల స్కూల్ ఫీజులు, అదేవిధంగా ఈఎంఐలు, చిట్టీలు, ఒకటేమిటి ఎన్నో వచ్చి పడుతున్నాయి. మరి ఇంటిని ఎలా గడపాలి, ఎలా ముందుకెళ్ళాలి,
మేము బ్రతికేది ఎలా అని చెప్పేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళంతా కూడా ఒక ఆవేదన చెందుతున్నటువంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా అండగా ఉండేందుకు ప్రతి నెల 1వ తారీఖే వాళ్ళ జీతాలని ఇస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ఆదేశాలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్థిక శాఖ అధికారులు జూలై నెలకు సంబంధించినటువంటి ఏదైతే జీతం ఉంటుందో దాన్ని జూలై 1వ తారీఖే సాయంత్రం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఖాతా లోపల జమ చేయడం జరిగింది. మరి దీంతో చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇదే విధంగా ప్రతి నెల కూడా మాకు మా వేతనాలని ఇవ్వండి అంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉన్నారు. అదే విధంగా మా సమస్యలని మా కష్టాలని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అంటూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు. ప్రతి నెల కూడా ఇదే విధంగా మాకు మా వేతనాలని మా ఖాతా లోపల జమ చేయండి అంటూ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక భారీ శుభవార్తనే చెప్పొచ్చు. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరు కూడా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు.